కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రమాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి సంవత్సరం మనతో పాటు తెలుపడానికి రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ప్రమాదం ఏ సమయం జరిగింది, ఏ ట్రావెల్స్ బస్సు? ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్ అండి. సుమారు 3 గంటల సమయంలో ఇది దోన్ నుంచి కర్నూలు వస్తున్న ఒక బైక్ మీద ఒక వ్యక్తి రాంగ్ రూట్లో వస్తున్న అతన్ని ఆ బస్సు ఢీకొనింది. ఆ బస్సు ఢీకొన్న క్రమంలో ఆ అతను మోటార్ సైకిల్ ఏదైతే ఉందో బస్ కిందకి వెళ్ళిపోయి మోటార్ సైకిల్ ట్యాంక్లో నుంచి నిప్పులు వ్యాపించి అక్కడి నుంచి మొత్తం బస్ అంతా అంటుకుంది. ఆ బస్ డ్రైవర్ గాబరాగా బస్సు సడన్ బ్రేక్ వేసి దిగి రెండో డ్రైవర్ని లేపాడు. కింద డిక్కీలో పడుకున్న అతను జాకీ రాడ్తో అద్దాలు పగలగొట్టి 19 మందిని మొత్తం ప్రాణాలు కాపాడగలిగాడు. సో 39 మంది అఫీషియల్గా రిజర్వేషన్ ప్యాసింజర్స్ ఉన్నారు. ఇంకో వ్యక్తి అదనంగా ఆరాంఘర్ చౌరాస్తాలో ఎక్కారు. అతని యొక్క వివరాలు తెలియదు. 60 వయసుల్లో పైపడి ఉండొచ్చు అనేది డ్రైవర్ చెప్తున్నారు. ప్రమాదంలో మొత్తం ఎంతమంది మృతి చెందుంటారు సార్? 19 డెడ్ బాడీస్ మనం వెలికి తీయడం జరిగింది. సార్, ఈ రక్షణ శాఖ చర్యలకు సంబంధించి అంటే బంధువులకు సమాచారం అందించడంలో ఎట్లాంటి? కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ పెట్టారండి. ఇప్పుడు ఏదైతే 39 మంది రిజర్వేషన్ ప్యాసింజర్స్ అయితే ఉన్నారో వాళ్ళవి అన్ని ఫోన్ నెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు అందులో ఏంటంటే దురదృష్టవశాస్తు కూడా ఈ ప్రయాణికుల ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్స్ అనేది మనం చూసుకుని వాళ్ళకి అంతా తెలియపరచాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే పూర్తి చర్యలు అయితే చేపట్టామో ఆ సహాయక చర్యలు కానీ ప్రయాణికుల బంధువులకు కానీ సమాచారం అందిస్తున్నాము. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పి కర్నూలు రేంజ్ డీఐజీ గారు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గంగాధర్తో మురళీకృష్ణ, YKTV, కర్నూలు.